అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం నీ కంటిలోని దూలమును తీసివేయము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన అనేక ఆజ్ఞల్ని మనము ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఆయన అనేక మాటలు ఈ లోకంలో ఉన్నప్పుడు పలికారు. మనం చదువుకున్న మాట, యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో అనేక మాటలు చెప్పారు. అందులో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుట నీకు తేటగా కనపడును. అంటే ఎదుటి వారిలో ఉన్న తప్పును మొదటి నుంచి చదివినట్లయితే 7వ అధ్యాయం 1వ వచనం, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడును అని చెబుతూ, నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి అని చెప్తూ ఉన్నాడు. అంటే తనలో ఉన్న లోపాలని, తనలో ఉన్న తప్పుల్ని, తనలో ఉన్న పాపమును, తనలో సరిదిద్దుకోవాల్సినవి తీసివేయకుండా ఎదుటి వాళ్ళని సరిచేసుకోమని, సరిదిద్దుకోమని, మార్చుకోమని హెచ్చరిక చేస్తున్న వాళ్ళ గురించి దేవుడు వేషధారితో పోలుస్తూ ఉన్నాడు. వేషం వేసుకున్న వారితో పోలుస్తూ ఉన్నాడు. మీరు తీర్పు తీర్చకండి అని చెప్తున్నాడు. వీరు తీర్పు తీరిస్తే మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడుతుంది అంటున్నారు. మీ తీర్పు చొప్పునే మీకు కూడా తీర్పు తీర్చబడుతుందని చెబుతూ, మీరు కొలుచు కొలత చొప్పునే మీకు కొలవబడినని చెబుతూ ఆయన చెప్తున్న మాట, నీ కంటిలో ఉన్న దూలమును నువ్వు గుర్తెరగకుండా, లేదంటే నీ కంటిలో ఉన్న గోలమును నువ్వు గుర్తుంచుకోకుండా, దాన్ని సరిచేసుకోకుండా, నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు, దూలము నలుసు అంటే చాలా చిన్నది, కంటికి కూడా కనిపించనంతగా ఉంటుంది ఆ నలుసు. మరి దూలం అంటే చాలా పెద్దది, సైజులో పెద్దది, కనిపించే విషయంలో కూడా పెద్దది. వాస్తవంగా చెప్పాలంటే కంటిలో దూలం సరిపోదు, కన్ను కన్నా దూలం చాలా పెద్దది ఆకారానికి. నలుసు మాత్రం చాలా చిన్నది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీ కంటిలో ఉన్న దూలం అంటే చాలా పెద్ద పొరపాటు, చాలా తప్పు, చాలా పాపము సరిచేసుకోకుండా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటేయాలా? ఎలా చూస్తున్నావు? ఒకవేళ అలా చేస్తున్నట్లయితే వాళ్ళని వేషధారితో దేవుడు పోలుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నీ కంటిలో దూలముండగా, నీ కంటిలోనే ఒక పెద్ద పాపముండగా, నీ కంటిలోనే ఒక దూలమంత సైజు పొరపాటు ఉండగా, నీ కంటిలోనే దూలమంత విషయాలు సరిచేసుకోవాల్సినవి ఉంటుండగా నీవు సహోదరుని చూచుటేయాలా? ముందు నీలో ఉన్న తప్పును సరి చేసుకోవాలి కదా, అది నీది దూలం కదా. ఎదుటివాడి సహోదరు కంటిలో ఉన్నది నలుసు కదా. నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో, అంటే ఆయన దూలను తీసుకోకుండా ఎదుటివాడి ఉన్న నలుసుని తీసివేసుకో. అంటే ఇక్కడ అర్థం, తను తప్పుల్ని తను సరిచేసుకోకుండా ఎదుటివాడికి తీర్పు తీరుస్తూ ఎదుటివాడిని సరిచేసుకోమని చెప్పే విషయం గురించి చెప్తూ వాళ్ళని దేవుడు వేషధారితో పోలుస్తున్నాడు. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయట నీకు తేటగా కనపడి. ఎందుకంటే కంటిలో దూలం ఉంటే ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసుని ఎలా మనం చూడగలం? అదే నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేస్తే నీ కళ్ళు చాలా స్పష్టంగా, ఖచ్చితంగా, క్లియర్గా ఎదుటి సహోదరుని కంటిలో ఉన్న నలుసు కనిపిస్తుంది అని దేవుడు హెచ్చరిక జారీ చేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మనం ప్రవర్తించాలో, ఎదుటివారి విషయంలో ఏ విధంగా ఉండాలో, మనం ఏ విధంగా జాగ్రత్త పడాలో, ఏ విధంగా మనం హెచ్చరికగా తీసుకొని మనము ముందుకు వెళ్ళాలో దేవుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ కంటిలో ఉన్న దూలమును మొదట తీసేసుకుంటే ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసును తీసేసుకోవచ్చని దేవుడు చెప్పిన మాటలని ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకుంటూ అట్టి ఆజ్ఞను మన జీవితాల్లో అలవర్చుకుంటూ
మన విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగి వెళ్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. అనేక ఆజ్ఞలు మీరు మాకు అందిస్తూ వస్తున్నారు. నీ కంటిలో దూలం ఉండగా ఎదుటి సహోదరుని కంటిలో నలుసుని తీసివేయటేలా అని మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు, మమ్మల్ని జాగ్రత్త పరిచినందుకు మీకు స్తోత్రం వందనములు. ఇట్టి ఆజ్ఞలను, జ్ఞానాన్ని మీరు మాకు అందించినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.